జై జయశంకర రాశిఫలాల కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి పంచాంగ విషయాలు మనం తెలుసుకుందాం. 12/3/2019 వారం మంగళవారం, శ్రీ విలంబినామ సంవత్సరం, ఉత్తరాయణం, శశ ఋతువు, పాల్గొన మాసం, తిథి శుద్ధ షష్ఠి, సంపూర్ణం, నక్షత్రం కృత్తిక, సంపూర్ణం, కరణము కౌలవ, సాయంత్రం 4:50 వరకు, తదుపరి తైతుల, యోగము వైధృతి, సాయంత్రం 3:14 వరకు, తదుపరి విష్కంభము, శుభ సమయం ఉదయం 11:53 నుండి మధ్యాహ్నం 12:41 వరకు, తదుపరి శుభ సమయం మధ్యాహ్నం 2:24 నుండి సాయంత్రం 4:03 వరకు, రాహుకాలం సాయంత్రం 3:15 నుండి సాయంత్రం 4:44 వరకు, గుళిక కాలం మధ్యాహ్నం 12:17 నుండి మధ్యాహ్నం 1:46 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:43 నుండి ఉదయం 9:31 వరకు. ఇవి ఈనాటి పంచాంగ విషయాలు. ఈరోజు ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు మనం తెలుసుకుందాం. మొదటగా మేషరాశి. నేటి రోజు మేషరాశి వారికి మిశ్రమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈ రాశి వారికి తృతీయ రాహు, భాగ్యస్థితిలో శనికేతుల యొక్క ప్రభావం తలపెట్టినటువంటి ప్రతి వ్యవహారంలో కూడా సాధనతో కూడుకున్నటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆర్థికపరమైనటువంటి విషయాల్లో ఆశించిన మేరకు చాలా శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకు నేటి రోజు శ్రమతో కూడుకున్నటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈ రాశివారు కొన్ని ముఖ్యమైనటువంటి కార్యాచరణ కోసం శ్రీకారం చుట్టేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. ఈ రాశివారు నేటి రోజు వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క స్తోత్రాలను పఠనం చేయండి, స్వామి యొక్క దర్శనం చేయండి. ప్రతి వ్యవహారంలో చక్కటి శుభ ఫలితాలు గోచరించేటువంటి అవకాశం ఉంది. తదుపరి రాశి వృషభ రాశి. వృషభ రాశి వారికి ద్వితీయ రాహు, అష్టమ శనికేతుల యొక్క ప్రభావం తలపెట్టే ప్రతి వ్యవహారంలో కాస్త ఒత్తిడి భారం పెరిగేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. నేటి రోజు ఈ రాశివారు కొన్ని ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. తలపెట్టినటువంటి ప్రతి వ్యవహారంలో కొద్దిపాటి అపవాదమానాలు గోచరించేటువంటి అవకాశం ఉంది. ఈ రాశివారు ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు కాస్త వాయిదా వేసుకోవడం చెప్పదగ్గ సూచన. నేటి రోజు దైవబలంతో కార్యక్రమాలని, వ్యవహారాల్ని అధిగమించి సమస్యల్ని ఫలితాలు పొందేటువంటి అవకాశం ఉంది. ప్రయాణాల విషయాల్లో శ్రద్ధ తీసుకోండి. ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు చేసేటువంటి వారు నేటి రోజు కాస్త శ్రద్ధ పాటించబడేది ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన. ఈ రాశివారు నేటి రోజు లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పఠనం చేయండి, లక్ష్మీ నృసింహ స్వామి వారి యొక్క దర్శనం చేయండి. ప్రతి వ్యవహారంలో చక్కటి శుభఫలాలు గోచరించేటువంటి అవకాశం ఉంది. తదుపరి రాశి మిథున రాశి. మిథున రాశి వారికి నేటి రోజు తలపెట్టే ప్రతి వ్యవహారంలో చక్కటి శుభఫలాలు గోచరించేటువంటి అవకాశం ఉంది. జన్మరాశిలో రాహు సంచారం, సప్తమంలో శనికేతుల యొక్క సంచారం, షష్టమ బృహస్పతి సంచారం. ఈ రాశివారు నూతన కార్యాచరణకు శ్రీకారం చుట్టేటువంటి అవకాశం ఉంది. గతం నుంచి ప్రయత్నం చేద్దామన్నటువంటి కొన్ని రకాల నూతన కార్యక్రమాల్ని ఉత్సాహవంతంగా ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నంలో సఫలీకృతమైనటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. ఈ రాశి వారికి జన్మ రాహు యొక్క ప్రభావం ప్రతి వ్యవహారంలో తదేకమైనటువంటి దృష్టితో చక్కటి ప్రణాళికతో ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. నేటి రోజు ఈ రాశివారు శ్రీ వీరాంజనేయ స్వామి వారి యొక్క దర్శనం చేయండి, స్వామి యొక్క అనుగ్రహాన్ని, స్వామి యొక్క స్తోత్రాలను పఠనం చేయండి. స్వామి యొక్క దర్శనం చేయడం వల్ల ప్రతి వ్యవహారంలో చక్కటి శుభఫలాలు గోచరించేటువంటి అవకాశం ఉంది. తదుపరి రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి చక్కటి ప్రణాళికతో ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. నేటి రోజు తలపెట్టే ప్రతి వ్యవహారంలో కొద్దిపాటి ఆటంకాలు కలిగినప్పటికీ వాటి అధిగమించి ఫలితాలు సాధించుకునేటువంటి అవకాశం ఉంది. ద్వాదశ రాహు యొక్క సంచారం ఖర్చులు అధికమైనటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. ఈ రాశి వారికి షష్టమ శనికేతుల యొక్క ప్రభావంలో తలపెట్టే ప్రతి వ్యవహారంలో విజయాలను సాధించుకునే ప్రయత్నంలో నిమగ్నం అవుతారు. అయితే కొద్దిపాటి ఆటంకాలు, అనూహ్యమైనటువంటి అనారోగ్య సంబంధితమైనటువంటి ఒత్తిళ్లు పెరిగేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకు కాస్త శ్రమ అధికంగా ఉంది. మనం చేసేటువంటి ప్రతి వ్యవహారంలో కాస్త సమయం తీసుకొని ముందుకెళ్ళండి. ఒత్తిడి భారం పెరిగేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. నేటి రోజు రాశివారు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శనం చేయండి, స్వామి యొక్క నామాన్ని, స్తోత్రాన్ని స్మరణ చేయండి. ప్రతి వ్యవహారంలో చక్కటి శుభఫలాలు పొందేటువంటి అవకాశం ఉంది.
తదుపరి రాశి సింహరాశి. సింహరాశి వారికి పంచమ శనికేతుల యొక్క ప్రభావం, చతుర్థ బృహస్పతి యొక్క సంచారం. వీరు తలపెట్టేటువంటి ప్రతి వ్యవహారంలో శ్రమతో కూడుకున్నటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. ఒత్తిడి భారం పెరిగేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. ఈ రాశి వారు నూతన శుభకార్యాల్లో పాల్గొంటారు. నూతన సంబంధితమైనటువంటి శుభకార్యాలు గృహాల్లో జరిగేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకు చాలా శుభదినంగా చెప్పుకోవచ్చు. ఈ రాశి వారు తలపెట్టే ప్రతి వ్యవహారంలో సాధనతో కూడుకున్నటువంటి ఫలితాలు ఉన్నాయి. విద్యార్థులకు సాధనతో కూడుకున్నటువంటి ఫలితాలు గోచరించేటువంటి అవకాశం ఉంది. ఈ రాశి వారు నేటి రోజు లక్ష్మీ నృసింహస్వామి వారి యొక్క కరావలంబ స్తోత్రాన్ని పఠనం చేయండి. ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ తీసుకోండి. మానసికంగా స్వామి యొక్క నామాన్ని స్తోత్రాన్ని పఠనం చేయడం వల్ల ప్రతి వ్యవహారంలో ఆరోగ్యంగా మానసికంగా చక్కటి శుభదినంగా నేటి రోజు చెప్పుకోవచ్చు. తదుపరి రాశి కన్యారాశి. కన్యారాశి వారికి చతుర్థ శనికేతుల యొక్క ప్రభావం, తృతీయ బృహస్పతి యొక్క సంచారం, దశమలో రాహు యొక్క సంచారం. తలపెట్టే ప్రతి వ్యవహారంలో చక్కటి శుభదినంగా చెప్పుకోవచ్చు. ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ తీసుకోండి. మానసికంగా మీరు ఊహించిన విధంగానే ప్రతి కార్యక్రమాన్ని పూర్తి చేసే ప్రయత్నంలో నిమగ్నం అవుతారు. అయితే కొన్ని రకాల ఆర్థికపరమైనటువంటి మార్పులు చేర్పులు తీసుకోవడం వల్ల ఈ రాశివారు మానసిక అసంతృప్తి వాతావరణం గోచరించే అవకాశం ఉంది. చతుర్థ శనికేతుల యొక్క ప్రభావం, గృహంలో జరిగే ప్రతి వ్యవహారంలో ఖర్చులు అధికమైనటువంటి అవకాశం ఉంది. దూరపు బంధువుల నుంచి కొన్ని వార్తలు మిమ్మల్ని సంతోషపెట్టేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. దశమరాహు యొక్క ప్రభావం వల్ల ప్రయాణాలు అధికంగా చేసేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. ఈ రాశివారు నేటి రోజు శ్రీ మహాలక్ష్మి అమ్మవారి యొక్క స్తోత్రాన్ని పఠనం చేయండి. అమ్మవారి యొక్క దర్శనం చేయండి. ప్రతి వ్యవహారంలో చక్కటి శుభదినంగా చెప్పుకోవచ్చు. తదుపరి రాశి తులారాశి. తులారాశి వారు నేటి రోజు మానసికంగా ఆనందదాయకమైన రోజుగా చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి ఆర్థికపరమైనటువంటి అంశాల్లో కాస్త అసంతృప్తి వాతావరణం ఉన్నప్పటికీ కుటుంబంలో జరిగేటువంటి కొన్ని రకాల వ్యవహారాలు మిమ్మల్ని మానసికంగా సంతృప్తిపరిచేటువంటి అవకాశం ఉంది. వ్యాపారస్తులకు వ్యాపార సంబంధితమైనటువంటి లావాదేవీల్లో అనుకూల పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. గతంలో రావాల్సినటువంటి కొన్ని రకాల రుణాల విషయాల్లో చక్కటి సంతృప్తికరమైన వాతావరణం ఉంటుంది. నూతన శుభకార్యాలకు కొన్ని రకాల మార్పులు చేర్పులు తీసుకునేటువంటి అవకాశం ఉంది. గృహంలో జరిగేటువంటి శుభకార్యాల రీత్యా చక్కటి ప్రణాళికతో ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఈ రాశి వారు నేటి రోజు దక్షిణామూర్తి యొక్క స్తోత్రాన్ని పఠనం చేయండి. పరమేశ్వరుడి యొక్క దర్శనం చేయండి. ప్రతి వ్యవహారంలో చక్కటి శుభదినంగా చెప్పుకోవచ్చు. తదుపరి రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి జన్మరాశిలో బృహస్పతి సంచారం. శ్రమ అధికంగా ఉంది. ఫలితాలు తక్కువగా కనిపిస్తున్నాయి. ద్వితీయ శనికేతుల యొక్క ప్రభావం, కుటుంబంలో కొన్ని రకాల మార్పులు చేర్పులు జరిగేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. నేటి రోజు ఉద్యోగస్తులకు కాస్త ఒత్తిడి భారం పెరిగేటువంటి అవకాశం ఉంది. ఉద్యోగంలో ప్రమోషన్స్ కోసం ఎదురు చూసేటువంటి వారికి కొంత సమయం తీసుకోవడం రాశి వారికి చెప్పదగ్గ సూచన. నూతన కార్యాచరణ కోసం ప్రణాళికలు వేసేటువంటి ఆలోచన అయితే ముందుకెళ్తుంది, కానీ ఆచరణ యోగ్యంగా ఉండేటువంటి అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. అయినప్పటికీ రాశివారు ద్వితీయ శనికేతుల యొక్క ప్రభావం, అష్టమ రాహు యొక్క సంచారం వల్ల ప్రయాణాల విషయాల్లో శ్రద్ధ పాటించండి. నేటి రోజు ఈ రాశివారు శనైశ్వరుడి యొక్క కోనపింగళ స్తోత్రాన్ని పఠనం చేయండి. శనైశ్వర స్వామి యొక్క దర్శనాన్ని చేయండి. ప్రతి వ్యవహారంలో చక్కటి శుభదినంగా చెప్పుకోవచ్చు. తదుపరి రాశి ధనురాశి. ధనుర్రాశి వారికి నేటి రోజు చాలా శుభదినంగా చెప్పుకోవచ్చు. పట్టుదలతో ప్రతి వ్యవహారాన్ని పూర్తి చేసుకునే ప్రయత్నంలో నిమగ్నం అవుతారు. విజయాలను సాధించుకునేటువంటి అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ కోసం నూతన ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. ఆర్థికంగా మీరు ఆశించిన మేరకు డబ్బులు సమకూరేటువంటి అవకాశం ఉంది. గతంలో రావాల్సినటువంటి రుణాల విషయంలో కొన్ని రకాల వార్తలు మిమ్మల్ని సంతృప్తిపరిచేటువంటి అవకాశం ఉంది. దీర్ఘకాలికంగా ఉన్నటువంటి అనారోగ్య సమస్యల నుంచి మీరు ఉపశమనాన్ని పొందేటువంటి అవకాశం ఉంది. సప్తమ రాహు యొక్క సంచారం, జన్మరాశిలో శనికేతుల యొక్క ప్రభావం వల్ల ప్రతి వ్యవహారంలో కాస్త ఒత్తిడి భారం పెంచుకునేటువంటి అవకాశం ఉంది. నేటి రోజు ఈ రాశివారు చక్కటి దైవిక సంబంధితమైనటువంటి బలాన్ని పెంచుకోండి. లక్ష్మీ సుదర్శనమూర్తి యొక్క స్తోత్రాన్ని పఠనం చేయండి. ప్రతి వ్యవహారంలో చక్కటి శుభదినంగా నేటి రోజు చెప్పుకోవచ్చు. తదుపరి రాశి మకర రాశి. మకర రాశి వారు నూతన కార్యాచరణకు శ్రీకారం చుడతారు. ఈ రాశి వారికి ద్వాదశ శనికేతుల యొక్క ప్రభావం, గత నుంచి చేయాలి అనుకున్నటువంటి కొన్ని రకాల కార్యక్రమాలకి తదేకమైన ప్రయత్నాన్ని చేస్తారు.
ఆ ప్రయత్నంలో ఆటంకాలను అధిగమించి ముందుకెళ్లే ప్రయత్నంలో సఫలీకృతం అవుతారు. నేటి రోజు ఆర్థికపరమైన ఒత్తిళ్లు పెరిగేటువంటి అవకాశం ఉంది. అయినప్పటికీ ఆత్మవిశ్వాసంతో ఈ రాశివారు దైవ బలంతో ముందుకెళ్లేటువంటి అవకాశం ఉంది. లాభస్థితిలో బృహస్పతి యొక్క సంచారం తలపెట్టే ప్రతి వ్యవహారంలో ఒత్తిడిని అధిగమించి ముందుకెళ్ళడం ఈ రాశివారికి నేటి రోజు చెప్పదగ్గ సూచన. అయితే ఈ రాశివారి రోజు లక్ష్మీ గణపతి యొక్క నామాల్ని, లక్ష్మీ గణపతి యొక్క స్తోత్రాన్ని పఠనం చేయండి. మధ్యవర్తుల విషయాల్లో జాగ్రత్తలు పాటించండి. చక్కటి ప్రణాళికతో ముందుకు వెళ్ళడం ఈ రాశివారికి నేటి రోజు చెప్పదగ్గ సూచన. తదుపరి రాశి కుంభరాశి. కుంభరాశి వారికి లాభస్థితిలో శనికేతుల యొక్క ప్రభావం. ఈ రాశి వారికి దశమ స్థితిలో బృహస్పతి సంచారం నూతన ఉద్యోగ సంబంధితమైనటువంటి వ్యవహారాల్లో చక్కటి కార్యాచరణ ముందుకెళ్లేటువంటి అవకాశం ఉంది. ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. ఆర్థికంగా చాలా ఆశాజనకంగా ఉంది. నేటి రోజు తలపెట్టే ప్రతి వ్యవహారంలో మీకు చక్కటి శుభ ఫలితాలు గోచరించేటువంటి అవకాశం ఉంది. వస్తువాహన క్రయ విక్రయాల విషయంలో కాస్త శ్రద్ధ పాటించడం ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన. ఈ రాశి వారి నేటి రోజు శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి యొక్క దర్శనం చేసుకోండి. ప్రసన్నాంజనేయ స్వామి వారి యొక్క నామాల్ని, స్తోత్రాల్ని పఠనం చేయండి. చక్కటి శుభ ఫలితాలు గోచరించేటువంటి అవకాశం ఉంది. తదుపరి రాశి మీనరాశి. మీనరాశి వారికి ఆరోగ్య విషయాల్లో కాస్త జాగ్రత్తలు పాటించడం నేటి రోజు చెప్పదగ్గ సూచన. ఒత్తిళ్లకు గురి కాకండి. ఆర్థికంగా చక్కటి సహాయ సహకారాలు అందేటువంటి అవకాశం ఉంది. వ్యాపారస్తులకు శుభదినంగా చెప్పుకోవచ్చు. ఆశించిన మేరకు వ్యాపార సంబంధితమైనటువంటి అనుకూలత గోచరిస్తూ ఉన్నాయి. ఈ రాశి వారికి భాగ్యస్థితిలో బృహస్పతి సంచారం పుణ్యక్షేత్ర కార్యక్రమాలు, పురాణ పట్టణం వల్ల మానసిక ప్రశాంతి చేకూరుతుంది. దైవిక సంబంధితమైనటువంటి క్రతువుల్లో పాల్గొనేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. ఈ రాశివారు కుటుంబ సంబంధితమైన వ్యవహారాల్లో కొన్ని రకాల మార్పులు చేర్పులు చేసేటువంటి అవకాశం ఉంది. తీసుకున్న ప్రతి నిర్ణయాల్లో ఒక చక్కటి ప్రణాళికతో ముందుకెళ్ళడం రాశివారికి చెప్పదగ్గ సూచన. నేటి రోజు రాశివారు శ్రీ లలితా సహస్రనామ స్తోత్రాల్ని, అమ్మవారి యొక్క దర్శనాన్ని చేయండి. ప్రతి వ్యవహారంలో చక్కటి యోగదాయకమైనటువంటి రోజుగా నేటి రోజు భావించవచ్చు. ద్వాదశ రాశుల వారు చెప్పినటువంటి ఈ పరిహారాలు శ్రద్ధగా ఆచరించి చక్కటి శుభ ఫలితాలు పొందుతారని మనం ఆశిద్దాం. పరమేశ్వరుడి యొక్క అనుగ్రహానికి అందరూ పాత్రల వాళ్ళు మనం కోరుకుందాం. సర్వే జన సుఖినో భవంతు.